ఏంటి సునంద నువ్వు మాట్లాడేది? నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావో నాకు అర్థం కావట్లేదు. మర్చిపోయారా లేదా మర్చిపోయినట్టు నటిస్తున్నారా? ఏంటి సునంద ఆ మాటలు? నాకు ఈ ప్రపంచంలో ఉన్నది నువ్వు బాబు మాత్రమే. అలాంటి మీ దగ్గర నేను దాచే నిజాలేముంటాయి? మీ ప్రపంచంలో మేమిద్దరమే కాకుండా ఇంకో వ్యక్తి కూడా ఉన్నారేమో అనిపిస్తుంది. ఇవాళ ఆఫీస్లో నర్సుని చూసినప్పటి నుంచి. ఇప్పుడు నేను మా నాన్నని బ్రతికించుకోవాలంటే వెంటనే నాకు 5 లక్షలు కావాలి. సునంద, నువ్వింకా తన గురించి ఆలోచిస్తున్నావా? నీకప్పుడే చెప్పానుగా, తను కేవలం నీకు డెలివరీ చేసిన హాస్పిటల్లో నర్సుగా మాత్రమే నాకు తెలుసు. తను మన ఆఫీస్ వైపు వచ్చినప్పుడు నువ్వు బాబు ఎలా ఉన్నారని అడగడానికి మాత్రమే వచ్చింది. అంతకు మించి ఏమీ లేదని నీకు చెప్పాను కదా. మీకు నేను చెప్పానుగా, అది నేను నమ్మనని. తను నిజంగా మా గురించి అడగడానికి వచ్చినప్పుడు మమ్మల్ని చూసి ఎందుకు పలకరించలేదు? నాతో ఎందుకు మాట్లాడలేదు? అసలు మీరు తనకి 5 లక్షల రూపాయలు చెక్ ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది? అసలు మీ మధ్య ఉన్న సంబంధం ఏంటి? ప్లీజ్ సునంద, నేను చెప్పేది అర్థం చేసుకో. నేను నిజం తప్ప ఏది విననండి. చెప్పారా? నిజం చెప్పండి, లేదా నాతో మాట్లాడకండి. సునంద, ఆ శంకర్ సైలెంట్గా ఉన్నాడంటేనే ఏదో ప్లాన్ చేస్తున్నాడని అర్థం. అవును, తరుణ్ సార్ ఆర్డర్ ప్రకారం ఈ ఫ్యామిలీకి చిన్న హాని కూడా జరగకుండా చూసుకోవాలి, లేదంటే మన ఉద్యోగాలు ఊడిపోతాయి. కాలం ఎంత విచిత్రమైనదో చూసావా ఆద్య? అల్లుడు గారు మరో 2 రోజుల్లో దుబాయ్ నుంచి వస్తున్నారు. నువ్వు అల్లుడితో సంతోషంగా గడపాల్సిన సమయంలో ఇలా భయపడుతూ బ్రతకాల్సిన పరిస్థితి వచ్చింది. ఏం భయపడకమ్మా, నాకే ఆపద వచ్చినా తరుణ్ గారు ఒక అన్నలా తోడుంటానని మాటిచ్చారు. హలో, నేను ఏసీపీ తరుణ్ని మాట్లాడుతున్నాను సార్. ఆద్యని మరోసారి ఎంక్వైరీ కోసం వెంటనే స్టేషన్కి పిలుస్తున్నారు సార్. తన్ని తీసుకెళ్ళడానికి ఇప్పుడు అక్కడికి ఒక కారు వస్తుంది. వెంటనే ఆద్యని ఇక్కడికి పంపించండి. ఓకే సార్. రండి సార్, కూర్చోండి. నేను టీ తీసుకొస్తాను. వద్దమ్మా, నేను వచ్చింది ఆద్యాను స్టేషన్కి పంపించడానికి. స్టేషన్కా? ఎందుకు? అదే అమ్మా, డిపార్ట్మెంట్ వాళ్ళు ఆద్యాను మరొకసారి ఎంక్వైరీ చేయాలనుకుంటున్నారు. ఆ విషయం తరుణ్ సార్ మాకు ఫోన్ చేసి చెప్తూ ఆద్యాను స్టేషన్కి పంపించమని చెప్పారు. బయట కారు రెడీగా ఉంది. సరే, పదండి. తప్పు చేసావు ఉషా, చాలా పెద్ద తప్పు చేశావు.
నీ దగ్గరికి రావడానికి కిరణ్ గారు ఎంత తప్పించిపోయి ఉంటారనేది నువ్వొక్కసారైనా ఆలోచించాల్సింది. తండ్రి కాబోతున్న ఆనందంలో కిరణ్ గారు నీతో మాట్లాడాలని, నీతో టైం స్పెండ్ చేయాలని ఎంతో ప్రేమగా నీ దగ్గరికొస్తే నువ్వలా చేయడం కరెక్ట్ కాదు. దుర్మార్గమని నువ్వనుకుంటున్నావు, కానీ అది నా ధర్మమని నేననుకుంటున్నాను. అందుకే ఆయన నా దగ్గర అలా ఉండకూడదని నేను ఆ పని చేశాను. అదేంటే, ఎందుకు? ఎందుకంటే భర్తగా ఆయన నా దగ్గర ఉండటం కన్నా చట్టానికి దొరికి నిర్దోషిగా బయటికి రావడం ముఖ్యం కాబట్టి. నీకో విషయం చెప్పనా సుప్రియ? నా దృష్టిలో ప్రేమ అంటే మనం ప్రేమించిన మనిషికి పక్కన ఉండటం కాదు, ఆ మనిషి పోగొట్టుకున్న గౌరవాన్ని తిరిగి తెచ్చివ్వడం. తొందరలో మళ్ళీ కోర్టు వాయిదా ఉంది. ఆలోపు ఆయన పోలీసులకు దొరక్కపోతే చట్టం ఆయన్ని పరారీలో ఉన్న నేరస్తుడు అని ముద్ర వేస్తుంది. చట్టం ఆయన్ని అపార్థం చేసుకుని కఠిన శిక్ష వేయకుండా ఉండాలి అంటే ఆయన పోలీసులకు పట్టుబడాలి. అది ఆలోచించి ఆయన్ని బావగారికి అప్పచెప్పాలనుకున్నాను. కానీ నన్ను ఆయనతో సహా ఎవరూ అర్థం చేసుకోలేకపోయారు. ఆయన్ని పోలీసులకు పట్టిస్తున్న ద్రోహిలా చూశారే తప్ప తనని రక్షిస్తున్న ఇల్లాలుగా చూడలేకపోయారు. బాధపడు కుషా, సాక్ష్యాలు సేకరిస్తున్న కిరణ్ గారికి ఖచ్చితంగా చట్టం న్యాయం చేస్తుంది. ధైర్యంగా ఉండు. లిఫ్ట్ చేయరా కాల్. లిఫ్ట్ చేయి కిరణ్, ఫోన్ లిఫ్ట్ చేయి. రే ఫోన్ లిఫ్ట్ చేయరా. సిచ్యువేషన్ వీడికి అర్థం కావట్లేదు అన్నయ్య. ఒకవేళ రేపు వాడు కోర్టుకు రాకపోతే కిరణ్ నేరం చేసినట్టు చట్టం ముద్ర వేస్తుంది. అంతేకాదు, రేపటితో వాడి మీదున్న అరెస్ట్ వారెంట్ కాస్త ప్రొక్లైమ్డ్ అఫెండర్గా మారిపోతుంది. అంటే వాడు రాజ్యాంగం ఇచ్చిన హక్కుల్ని కూడా కోల్పోతాడు. అప్పుడొక పోలీస్ ఆఫీసర్గా నేను కూడా వాడిని కాపాడలేను. అది అర్థమయ్యేలా చెప్తామంటే వాడు ఎక్కడున్నాడో ఏం చేస్తున్నాడో క్లూ కూడా లేకుండా పోయింది. అదేరా నా భయం కూడా. అన్నిసార్లు అడిగినా కూడా డిఎన్ఏ టెస్ట్ ఒప్పుకొని వాడు ఇప్పుడు ఇలా తప్పించుకు తిరుగుతూ ఎందుకు తప్పు చేస్తున్నాడో అర్థం కావట్లేదు. అసలు నిన్న వాడు ఉష దగ్గరికి వచ్చినప్పుడే లొంగిపోయి ఉంటే బాగుండేది. చెప్పండి ప్రమీల గారు. తరుణ్ గారు, మీరు కారు పంపించారని ఆద్యాని ఎంక్వైరీ కోసం తీసుకువెళ్లారు. కానీ ఇప్పటిదాకా నా బిడ్డ ఇంటికి తిరిగి రాలేదు. గంటలు గడుస్తున్నాయి గాని ఆద్య ఆచూకీ లేదు. నాకేదో భయంగా ఉంది తరుణ్ గారు. నేను చెప్పడం ఏంటి, కారు పంపించడం ఏంటి? అసలు ఆద్యని ఎవరు తీసుకెళ్లిపోయారు? మీ కానిస్టేబుల్సే సార్. మీరు ఫోన్ చేసి ఆద్యని ఎంక్వైరీ కోసం స్టేషన్కి పంపించమని చెప్పారట కదా. ఆ విషయం చెప్పి ఆద్యన్ కారులో పంపించారు సార్. ఓ మై గాడ్, అసలు నేను ఎవరికీ ఫోన్ చేయలేదు, ఏ కారు పంపించలేదు. నేను వెంటనే బయలుదేరి మీ దగ్గరకు వస్తున్నాను. మీరు జాగ్రత్తగా ఉండండి. అలాగే సార్. ఏమైందిరా, ఎందుకంత కంగారు పడుతున్నావు? మరో దారుణం జరిగిపోయింది అన్నయ్య. నా పేరు చెప్పి మోసం చేసి ఆద్యని ఎవరో కిడ్నాప్ చేశారు. నువ్వు ఇంటికి వెళ్ళు, నేను మళ్ళీ కాల్ చేస్తాను. గంటలు గడుస్తున్నా ఇంకా నా బిడ్డ ఇంటికి రాలేదు. నా మనసుకి ఎందుకో భయంగా ఉంది సార్.
అసలు మీకు నిజంగానే తరుణ్ బాబు ఫోన్ చేశారా లేక మరెవరో ఫోన్ చేస్తే మీరు ఆయనే అనుకుని పొరపాటు పడ్డారా? అదేంటమ్మా అలా అంటారు? పగలు రాత్రి తేడా లేకుండా ఆయన కోసమే ఆయన చెప్పినట్టుగానే మేము పనిచేస్తున్నాం. ఆయన గొంతు మేము గుర్తుపట్టలేమా? సార్, తరుణ్ బాబు, నా కూతురు. మీరేం కంగారు పడకండి, ఆద్యకేమీ జరగదు. ఆద్యని స్టేషన్కి తీసుకురమ్మని చెప్పి నేను మీకు కాల్ చేయలేదు కదా? అసలు మీరు తను ఎలా పంపించారు? లేదు సార్, మీరే ఫోన్ చేశారు. మీ గొంతుతోనే ఆద్యాన్ని స్టేషన్కి పంపించండి అంటూ తనని తీసుకువెళ్ళడానికి కారు వస్తుందని చెప్పారు. దాంతో మీరు చెప్పారని ఆద్యాను పంపించాం సార్. నేను ఏ కాల్ చేయలేదు, అసలు కార్ కూడా పంపించలేదు. మనకి తెలియకుండానే మన చుట్టూ ఏదో తప్పు జరుగుతుంది. ఒకసారి మీ ఫోన్ ఇవ్వండి. సార్, ఏం జరిగింది? ఆద్యని తీసుకురమ్మని మీకు ఫోన్ వచ్చిన నంబర్ అసలు అది నా నెంబరే కాదు. నిజం సార్, మీరే మాట్లాడారు. ఆ నెంబర్ నుండి మాట్లాడిన గొంతు అక్షరం కూడా పొల్లుపోకుండా మీరు మాట్లాడినట్టే ఉంది సార్. అయితే అది నేను కాదు, డీప్ ఫేక్ వాయిస్. అంటే నా గొంతుని ఏఐలో క్రియేట్ చేసిన ఆర్టిఫిషియల్ ఫేక్ వాయిస్. తరుణ్ బాబు, ఆ గొంతు మీది కాదా? మరి నా బిడ్డ ఎక్కడికి వెళ్ళింది? ఏమైపోయింది? తనకేమన్నా అయితే ఎలా సార్? నేను వద్దు అన్నాను. మీకోసం ధైర్యంగా నిలబడినా తనకు దేవుడిచ్చే బహుమతి ఇదేనా? నన్ను నమ్మండి, ఆద్యకేం కాదు. నేను తన్ని మీ దగ్గరికి చేరుస్తాను. అప్పటి వరకు మీరు ధైర్యాన్ని కోల్పోకుండా ఉండండి. కమాన్. ఈ రోజైనా కిరణ్ కోర్టుకొస్తాడో లేదో అని తలుచుకుంటుంటే టెన్షన్గా ఉందండి. మనసులో వాడు వస్తాడని ఆశ ఉన్నా కాలం వేసే ఎత్తుగడలు చూస్తుంటే మాత్రం భయంగా ఉంది. ఒకవేళ వాడు కోర్టుకి రాకపోతే అబద్ధం ముందు నిజం ఓడిపోయే పరిస్థితి వస్తే నేను భరించలేనండి. చూడు కిరణ్, నడి సముద్రంలో పడిపోయిన వాడికి ఈదుకుంటూ ఒడ్డుకు చేరటం తప్ప వేరే దారుండదు. ఇప్పుడు మన పరిస్థితి కూడా అదే. నిజం నిలబడాలన్నా, నింద తొలగిపోవాలన్నా అది కాలం రాసిన రాత మీద ఆధారపడి ఉంటుంది తప్ప మన చేతుల్లో కాదు. ఒకవేళ కిరణ్ కోర్టుకు రాకపోతే నిజంగానే నిషాని తను మోసం చేశాడని తనతో కలిసి బ్రతకాలని కోర్టు తీర్పిస్తే ఉషా పరిస్థితి ఏంటో అర్థం కావటం లేదు. న్యాయస్థానంలో గెలిచేది వాదనలే అయినా కానీ ధర్మస్థాపనలో మాత్రం ఎప్పుడూ నిజమే గెలుస్తుంది. ఆ నిజమే ఈ రోజు నా కొడుకు కోడల్ని ఒకటి చేస్తుంది. కోర్టుకి టైం అవుతోంది, పదండి వెళ్దాం. రే శంకర్, ఎక్కడున్నావురా? బయటికి రారా శంకర్, బయటికి రారా. ఆద్య ఎక్కడా? తన్నేం చేశావు చెప్పు. ఏంటే సిపి ఇలా రెచ్చిపోతున్నావు? ఏం జరిగింది? ఆద్య ఎక్కడా? ఏం చేసావు తన్ని? ఆద్య గురించి నాకెలా తెలుస్తుంది సిపి? తన గురించి నీకే తెలుసుండాలి. తనను ఏదైనా చేస్తే
నువ్వే చేసుండాలి. కొంపతీసి చంపేశావా ఏంటి తనని? అవునవును, నువ్వే చంపేసుంటావు. ఎందుకో తెలుసా? ఆ అమ్మాయిని భయపెట్టి లొంగ తీసుకుని తిరిగి నీ జాబ్ సంపాదించుకున్నావు కదా, ఆ విషయం బయటకు వస్తుందన్న భయంతో నువ్వే ఆ అమ్మాయిని చంపేసుంటావు. అయితే ఇప్పుడు నిజం బయటపడే పరిస్థితి వచ్చేసరికి తను కనిపించట్లేదని ఆ నేరం నా మీదకి నెట్టేసి చేతులు దులుపుకోవాలనుకుంటున్నావు, అవునా? తప్పు చేసింది కాక తప్పుడు కూతులు కూస్తావా? తరుణ్ 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 మా డాడీనే కొడతావా? ఎంత ధైర్యం నీకు? మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో, లేకపోతే ఏం చేస్తానో నాకే ఏం తెలియదు. చేస్తావు? ఏం చేస్తావు? చంపుతావా? చంపు. అయినా మీరిద్దరూ మనుషులైతే మర్యాద ఇవ్వచ్చు, కానీ మీరు జంతువులు, క్రూర జంతువులు. మీలాంటి జంతువులకి మాటలతో కాదు, బుల్లెట్లతోనే సమాధానం చెప్పాలి. మీరు ఆడేది గేమ్ కావచ్చు, కానీ నేను ఆడేది డెత్ గేమ్. నిజం చెప్పకపోతే మిమ్మల్ని ఇక్కడే సమాధి చేస్తాను. షూట్ చేస్తావా? షూట్ చేస్తావా? చెయ్యి. నువ్వేం చేసినా ఆద్య గురించి నాకు తెలీదని చెప్తాను. అమాయకురాలైన ఆడపిల్లని కూడా చూడకుండా నా గొంతుతో వంచించి ఆ అమ్మాయిని ఎత్తుకుపోయావు శంకర్. ఒక్కవేళ ఆద్యకేమైనా జరిగితే మాత్రం నాకు సాక్ష్యాలతో పనిలేదు, నీ అంతు చూస్తాను. నేను ఖైదీని పట్టుకునే వరకే పోలీస్ ఆఫీసర్ని, కానీ నా నమ్మకాన్ని చంపేసిన వాణ్ణి వేటాడేటప్పుడు మాత్రం యమధర్మరాజుని. గుర్తుంచుకో శంకర్, ఆద్య క్షేమంగా తిరిగి రాకపోతే ఈ ప్రపంచం నీ ముఖాన్ని మళ్ళీ చూడదు. గుర్తుపెట్టుకో. ప్రొసీడింగ్ ప్రారంభించండి. యువర్ ఆనర్, కిరణ్ చేసిన మోసానికి అన్యాయం అయిపోయిన అమ్మాయి నా క్లయింట్ నిషా. కిరణ్ ప్రేమిస్తున్నాను అంటే నమ్మింది. ఆ నమ్మకంతోనే తన జీవితాన్ని, తన సర్వస్వాన్ని అతని చేతుల్లో పెట్టింది.
అయితే ఆ నమ్మకాన్ని కిరణ్ ఒక చిత్తు కాగితంలా చించి పారేశాడు. అలా నా క్లయింట్ జీవితంతో ఆడుకుని ఇవాళ తనని నడి రోడ్డు మీద నిలబెట్టాడు. కిరణ్ తప్పు చేశాడు కాబట్టి ఆ తప్పుకు శిక్ష పడుతుందనే భయంతోనే ఇన్ని రోజులు పోలీసులకు దొరకకుండా తప్పించుకు తిరుగుతున్నాడు. కానీ ఇక్కడ మీరు ఒక విషయం గమనించాలి యువర్ ఆనర్. అదేంటంటే ఒక సామాన్యుడు తప్పు చేస్తే గంటలో పట్టుకునే మన వ్యవస్థ కిరణ్ విషయంలో ఎందుకు ఆలస్యం చేస్తుంది? అసలు ఇంతకీ కిరణ్ తప్పించుకు తిరుగుతున్నాడా లేక ఏసీపీ హోదాలో ఉన్న తన అన్న తరుణ్ సహకారంతో చట్టం కళ్ళుగప్పి దాక్కున్నాడా అన్నది తేలాల్సిన నిజం. అందుకే న్యాయస్థానాన్ని ఆ కోణంలో ఆలోచించాలని కోరుకుంటున్నాను. యువర్ ఆనర్, నిషా కడుపులో పెరుగుతున్న నా ప్రాణానికి నా రక్తానికి ఎలాంటి సంబంధం లేదు. తన కడుపులో ఉన్న బిడ్డ నా బిడ్డ కాదు. యువర్ ఆనర్, నేను చెప్పేది నిజం నిరూపించడానికి ఈ సాక్ష్యాలు కూడా తీసుకొచ్చాను. దయచేసి చూడండి.